మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏ రోజు ఏ దేశాన్ని ఏ విధంగా బెదిరిస్తున్నాడు, అలాగే ఆయన బెదిరింపులకి అదిరింపులకి ఏ దేశం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఇది మనం వార్తల్లో గమనించాల్సినటువంటి విషయం. ఈ వీడియోలో ఒక చిన్న క్యూబా, అతి చిన్న దేశం, ఆ క్యూబాని బెదిరించడానికి నిన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కొన్ని ప్రయత్నాలు చేశాడు. దానికి ఆ దేశం ఏ విధంగా రెస్పాండ్ అయింది మనం చూసాం కదా. పాకిస్తాన్తో మన యుద్ధం ఆపరేషన్ సింధూర్ సమయం దగ్గర నుంచి 100 సార్లు నేనే ఆపానని చెప్పినటువంటి ట్రంప్ని మనం ఏ విధంగా ఎదుర్కొన్నాము. లేదంటే ఇటీవల నువ్వు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఆపేస్తావా, లేకపోతే 500% టారిఫ్ని నీ మీద విధిస్తున్నానని చెప్పి ట్రంప్ బరి తెగించి దౌర్జన్యంగా దుర్మార్గంగా మన మీద అన్ని ఆంక్షలు, పేరుకి రష్యా మీద ఆంక్షలు, వేసిందంతా కూడా మన మీద ఆంక్షలు. సో వీటినన్నిటికీ కూడా మనం ఏం సమాధానం చెప్పగలిగాము, ఎంత స్ట్రాంగ్గా బదులివ్వగలిగాము, మౌనమే మన సమాధానం అయిందా, ఇదంతా కూడా మనం చూసాం. ఎందుకంటే విశ్వగురువు కదా మన దేశం, ప్రపంచానికి శాంతిని ప్రబోధించే దేశం కదా. శాంతిని ప్రబోధించడం అంటే అవతల చాలా క్రూరంగా నియంతలాగా మనల్ని కబళించడానికి, మనల్ని దుర్మార్గంగా హెచ్చరికలు చేస్తుంటుంటే మౌనంగా ఊరుకోమని చెప్పడం కాదు. విశ్వశాంతిని ప్రబోధించడం అంటే సరే, మనం ఏ విధంగా రెస్పాండ్ అయ్యామో మనకు తెలుసు. కానీ క్యూబాని బెదిరించాడండి ట్రంప్ నిన్న. ఆయన ఏమన్నాడంటే, క్యూబా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నువ్వు వెనిజులా నుంచి ఆయిల్ ఆపేసుకొని నాతో డీల్ చేసుకో, లేకపోతే ఇక జీరో, నో ఆయిల్, నో మనీ, జీరో, నీకేం రాదు. ఎందుకంటే వెనిజులాని ఆల్రెడీ ఆక్యుపై చేసాడు, క్యాప్చర్ చేసుకున్నాడు, అక్కడ ప్రెసిడెంట్ని బంధించి తెచ్చేసుకున్నాడు, అక్కడ తన కీలుగు బొమ్మ ప్రభుత్వాన్ని పెట్టుకున్నాడు. సో అత్యంత సంపద్వంతమైనటువంటి ఆయిల్ నిక్షేపాల్లో ఆ దేశాన్నే నేను కబళించి వేశాను, నువ్వెంత, నీ లెక్క ఎంత అని. సరే, లాటిన్ అమెరికా దేశాల్లో ముఖ్యంగా క్యూబా ఏంటి అనేది మనకు తెలుసు, క్యూబా చరిత్ర. సో క్యూబాని ఇప్పుడు కాదు, ఫిడెల్ కాస్ట్రో, చేగువేరాలు, వాళ్ళ విప్లవ దళాలు అన్నీ కలిసి కమ్యూనిస్టు రాజ్యంగా చేసిన దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి అమెరికా క్యూబాని కబళించడానికి ప్రయత్నాలు చేస్తుంది. కాస్ట్రోని వందల సార్లు చంపేయడానికి ప్రయత్నాలు చేశారు. అత్యంత సమీపంగా ఉంటుంది అమెరికాకి, కరేబియా దీవిలో అతి కీలకమైనటువంటి కంట్రీ క్యూబా. సో ఇప్పుడు కన్ను క్యూబా మీద పడింది. ఏమంటాడంటే ట్రంప్, క్యూబాని కూడా కబళించేసినట్టు, క్యూబాని కూడా ఆక్యుపై చేసేసుకున్నట్టు, అక్కడ ప్రభుత్వాన్ని పడేసినట్టు ఏం చెప్తున్నాడు అంటే, మార్కో రూబియో, మా స్టేట్ సెక్రటరీ ఉన్నాడు కదా, ఆయన క్యూబాకి ప్రెసిడెంట్ అవుతాడు అని చెప్పేసాడు. ఒక ఎక్స్ పోస్ట్ చేశాడు నిన్న. చూడండి, అంటే కన్ను పడిందన్నమాట క్యూబా మీద. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పడింది, క్యూబా మాత్రం తగ్గేదిలే. అయితే దీనికి మన దేశంలాగా వాళ్ళు కూడా ఏమన్నా మౌనంగా ఉన్నారా, జీ హుజూర్ అన్నారా, లేకపోతే ఆయన పాదాలు పట్టుకొని సాగిల పడ్డారా, లేకపోతే ఏం చేశారని చాలా తీవ్రంగా ట్రంప్ చేసినటువంటి ఈ హెచ్చరికకు వాళ్ళు ఎలాగా స్పందించారని చూస్తే ఒక్క క్షణం ఆగలేదు. క్యూబా ప్రెసిడెంటు డియాజ్ కానల్ ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు ఎక్స్లో. ఆయన ఏమన్నాడయ్యా అంటే, క్యూబా ఈజ్ ఏ ఫ్రీ, ఇండిపెండెంట్ అండ్ సావరిన్ నేషన్, నో వన్ టెల్స్ అస్ వాట్ టు డూ. క్యూబా అనేది స్వతంత్రమైంది, సర్వసత్తాకమైనటువంటి సమగ్రమైనటువంటి దేశం, మేము ఏం చేయాలో ఎవడో చెప్పాల్సినటువంటి పని లేదు, పో అవతలకి అన్నాడు క్యూబా ప్రెసిడెంట్ డియాజ్ కానెల్. ఇంకొక మాట అన్నాడండి, చాలా గొప్ప మాట. ఆ మాట ఏమిటి అంటే, ఈ కరేబియన్ ఐలాండ్ ఈజ్ అవర్ హోమ్ల్యాండ్, మేము రెడీ టు డిఫెండ్ ద హోమ్ల్యాండ్ టు ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అన్నాడు. ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు మా హోమ్ల్యాండ్ని మేము రక్షించుకుంటాం అని అన్నాడు. ఇది సాహసం అంటే, ఇది ధైర్యం అంటే. ఎంత దేశం అండి, మన దేశంతో పోల్చుకుంటే, మన దేశంలో ఒక రాష్ట్రంతో పోల్చుకుంటే ఒక రాష్ట్రంలో ఒక జిల్లా అంత ఉంటుందేమో. సో అంత చిన్న దేశానికి అంత తెగువ, అంత ధైర్యం ఎక్కడ వచ్చింది అంటే, స్వతంత్రంగా నిలబడడం. మాది స్వతంత్ర దేశం అని మాటల్లో కాదు, స్వతంత్రంగా నిలబడడం అనేటటువంటి శక్తి వాళ్ళ బ్లడ్లో ఉందన్నమాట. అది సమాధానం ఇచ్చాడు. అంతేకాదు, క్యూబా ఫారిన్ మినిస్టర్ కూడా
రోడ్రిగ్వేజ్ ఆయన ఏమన్నాడంటే అమెరికా ఒక క్రిమినల్ లాగా వ్యవహరిస్తుంది, మొత్తం గ్లోబల్ పీస్నంతా కూడా హరించడానికి అమెరికా పప్పులు మా దగ్గర ఉడకవు అని చెప్పేసి ఆయన కూడా బెదిరించాడు. అది కరేజ్ అంటేనండి. అది అంటే దేశాలన్నీ కూడా ట్రంప్ ఏదో బెదిరిస్తే ఇలా ఒక బాణం వేస్తే అలా తప్పుకొని ఇలా తప్పుకొని అయ్యో అయ్యో జీ హుజూర్ అని చెప్పేసి మీరు కాస్త పన్నులు తగ్గించండి, మేము కాస్త ఆయిల్ దిగుమతులు తగ్గించుకుంటాం, మీరు చెప్పినట్టు వింటాం, లేదా మేలకండ ఊరుకోవడం, ఇన్ని మాటలన్నీ ఏమన్నా సరే ఊరుకోవడం. ఇట్లాగ అన్ని దేశాలు చేయవు, ఇలా అన్ని దేశాలు చేయవు. పేరుకి విశ్వగురువు అని చెప్పుకోవచ్చు, అత్యంత ఉన్నతమైనటువంటి ప్రజాస్వామిక దేశం అని చెప్పుకోవచ్చు, నా ఛాతీ 56 అంగుళాలని చెప్పుకోవచ్చు, అసలు మానవ మాతృలాగా నేను పుట్టలేదు, దేవుడు పంపిస్తే వచ్చానని చెప్పుకోవచ్చు. ఇన్ని మహిమలు ఉన్నటువంటి పెద్ద మనిషి కూడా ట్రంప్ బెదిరిస్తే మౌనంగా ఇలాగా వేలేసుకొని కూర్చొని ఉండడం అనేది తమాషా మనం చూస్తున్నాం. పరువు పోయిందని కూడా బాధపడుతున్నాం కదా. కానీ క్యూబా లాంటి దేశం ఏం చేసింది చూడండి. దాదాపు 30 దేశాలు పైగా ఉన్నాయి లాటిన్ అమెరికా దేశాలు. వాటిలో చాలా దేశాలు ఇప్పటికీ కూడా మొన్న వెనిజులా మీద దాడి చేసి దుర్మార్గంగా తమకు కావలసినటువంటి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని అక్కడ పెట్టుకొని అధ్యక్షుడిని రాత్రికి రాత్రి ఎత్తుకుని వచ్చేసాడే ట్రంప్. తీవ్రంగా స్పందించాయి దేశాలన్నీ కూడా. వెనిజులా కాదు, క్యూబాయే కాదు, చాలా దేశాలు, మెక్సికో కావచ్చు, నికరాగువా కావచ్చు, కొలంబియా కావచ్చు, చిలీ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, చాలా దేశాలన్నీ కూడా ఏమిటాయి అంటే న్యూట్రల్గా ఉన్న దేశాలు కూడా, అమెరికాతో న్యూట్రల్గా ఉన్నటువంటి దేశాలు కూడా ఈ చర్యని అంటే వెనిజులా మీద ట్రంప్ చూపించినటువంటి ఆ తెంపరితనాన్ని అందరూ కూడా ఖండించారనమాట. యునైటెడ్ నేషన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉల్లంఘిస్తూ చేశాడు ఈ పని చెప్పేసి అన్ని దేశాలు కూడా, ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలు. అయితే వెనిజులా లాంటి దేశాన్ని నేను హస్తగతం చేసుకోవడం ద్వారా ఆ దేశం నుంచి ఆయిల్ నిక్షేపాలని వేరే వాళ్ళు ఎవరైతే దిగుమతి చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసేసేయచ్చు అని చెప్పేసి ట్రంప్ ప్లాన్ అనమాట. సో ఏదో ఒక విధంగా ఏ దేశము కూడా స్వతంత్రంగా ఉండకూడదు, స్వేచ్ఛా వాయువులు పీల్చకూడదు. వాళ్ళు ఏం చేయాలన్నా, గాలి పీల్చాలన్నా, నీరు తాగాలన్నా, ఆయిల్ ఎక్కడి నుంచో తెచ్చుకోవాలన్నా అంతా కూడా నా ఆదేశాల మేరకు, నా కనుసన్నల జరగాలి అని చెప్పేసి ఒక నియంత్రణతో పోకడతో విశ్వనీయంతగా ఎదిగిపోయినటువంటి ట్రంప్ చేస్తున్నటువంటి దురాగతాలకు అంతుపంతు లేకుండా పోతుంది. అయితే క్యూబా లాంటి చిన్న దేశం ఇచ్చినటువంటి రిటార్ట్ చూస్తే మిగిలిన దేశాలు కూడా తెలుసుకుంటాయి. ట్రంప్ని ఎదిరించలేవా, ట్రంప్ని కట్టడి చేయలేవా, ట్రంప్ని ఆపలేవా, రష్యా చైనా ఏం చేస్తున్నాయి, ఏదో ఒక రోజు వస్తుందండి. ఎవరికైనా ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు చరిత్ర, కాలం, గుణపాఠాలు చెప్తాయి. అంతవరకు మనం ఎదురు చూడాలి. కాకపోతే ఎవరు స్వతంత్రంగా నిలబడ్డారు, ఎవరు తెగువగా, ధైర్యంగా, సాహసంగా అమెరికాకి సమాధానం ఇస్తూ నిలబడ్డారు అనేటటువంటిది ఇలాంటి వార్తలు మనం చదివినప్పుడు తెలుస్తుంది. క్యూబా నిజంగా క్యూబా సాహసానికి సాల్యూట్ చేద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా.